ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సమక్షంలో జరిగిన విచారణలో నిన్న ప్రకాష్ గౌడ్ అండ్ కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారట సార్. సో బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారనేది ఒక వార్త. పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కు ఎందుకు రావడం లేదు, బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనల్లో మీరు పాల్గొంటూ ఉన్నారా, బీఆర్ఎస్ కండువా కప్పుకుంటూ ఉన్నారా, అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా అంటూ బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వీళ్ళిద్దరిని అడిగిన ప్రశ్నలకు వాళ్ళు ఇబ్బంది పడ్డారట సార్, నీళ్లు నమిలారట సార్. అంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇబ్బంది తప్పకపోవచ్చు అంటారా, పదవి కోల్పోవాల్సిందేనా, ఉప ఎన్నికలు ఖాయమా అంటే మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కాదు, అదొక ప్రహసనం. చాలా క్లియర్గా తెలుసు. పార్టీ బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అయితే అందులో ఒక దాన నాగేంద్ర మాత్రం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు కనుక ఆయన తప్పించుకోలేడు. మిగతా వాళ్ళు అంటే తప్పించుకోవటానికి వారికి ఉండే వెసులుబాటు ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే స్పీకర్ ఆఫీస్ను ఉపయోగించుకొని ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాయిగా తమ టర్మ్ అయ్యేదాకా ఎంజాయ్ చేసేవాళ్ళు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఏం రాజీనామా చేసి మళ్ళీ గెలవలేక కదా, తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉంటూనే కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులు ఈ టైం లిమిట్ పెట్టడం మొదలుపెట్టింది. మీకు మేఘచంద్ర సింగ్ కేసులో, ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో కూడా స్పీకర్ ఏం చేయాలో మేము డైరెక్షన్ ఇవ్వడం లేదు, కానీ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా డిస్పోజ్ చేయాలి అంటే నిరవధికంగా మీరు సమయాన్ని తీసుకోలేరు. అంటే ఒక అసెంబ్లీ పదవీ కాలం పూర్తయ్యేంత వరకు సమయం తీసుకుంటే అసలు యాంటీ డిఫెక్షన్లా నిరర్థకం అవుతుంది కదా అనేది సుప్రీంకోర్టు వాదన. దాంతో అనివార్యంగా ఈ ప్రక్రియ మొదలైంది. ప్రక్రియ మొదలైన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీ కాంగ్రెస్కు చేరిన ఎమ్మెల్యేలు అనివార్యంగా తీసుకున్న వైఖరి ఉప ఎన్నికలు అవాయిడ్ చేయాలి కనుక, డిస్క్వాలిఫికేషన్ అవాయిడ్ చేయాలి కనుక అసలు మేము పార్టీనే మారలేదు. ఎవరు చెప్పారు మీకు మారిందని? మేము జాతీయ పతాకం ఉన్న కండువ కప్పుకున్నాం, పండుగ రోజు కలిసినాం ముఖ్యమంత్రిని, ప్రజా సమస్యల మీద కలిశాము, అది దేవుని కండువ, ఇలా రకరకాల వాదనలు చేస్తున్నారు. కళ్ళ ముందు కనబడుతుంది వాళ్ళు పార్టీ ఫిరాయించారన్నది వాస్తవము. కానీ రాజకీయంగా చట్టంలో ఉన్న వెసులుబాటును తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఒక వీర ప్రయత్నం జరుగుతుంది. చట్టంలో ఏముంది? యాంటీ డిఫెక్షన్ లా రాజ్యాంగ 10వ షెడ్యూల్లో క్లియర్గా ఉన్నది ఏంటంటే 2 సందర్భాల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదు. చేరకపోయినా 2 సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతాడు. ఒకటి విప్ను ఉల్లంఘిస్తే, రెండవది వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, అంటే స్వచ్ఛందంగా తాము ఎన్నుకోబడిన రాజకీయ పార్టీ అభ్యర్థి సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే అని. సో వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అంటే ఏంటి అనేది మళ్ళీ నిర్వచనం. సో వాస్తవంగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, పార్టీ వేరే పార్టీలో ఫార్మల్గా చేరాల్సిన అవసరం లేదు. కొన్ని చర్యలు కూడా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు అవుతుంది. దాన నాగేందర్ కేసులో అది క్లియర్ కేసు, అందుకే అన్నది ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేయకపోయినా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు కనుక అనివార్యంగా ఆయన వాలంటరీలీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ కిందకి వస్తుంది. మిగతా వాళ్ళు ఏ చర్యల వల్ల అవుతారు అంటే దానిపైన ఇప్పుడు చర్చ. కానీ నాకు తెలిసినంత వరకు కేసీఆర్ని కలవకపోతే డిస్క్వాలిఫై కారు, తెలంగాణ భవన్కు రాకపోతే డిస్క్వాలిఫై కారు, ముఖ్యమంత్రిని కలిస్తే డిస్క్వాలిఫై కారు. అందువల్ల ఆ డిస్క్వాలిఫై కావటానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఆ చర్యలు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు తమ పార్టీ ప్రభుత్వానికి తమ మద్దతు లేదంటూ వెళ్ళి గవర్నర్ దగ్గర చెప్పారనుకోండి, అది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ద పార్టీ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహార సరళి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు, ముఖ్యమంత్రిని కలిశారు, కండువా కప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు చెప్పాలి ఇవి నిజంగానే డిస్క్వాలిఫికేషన్ పరిధిలోకి వస్తాయా లేదా అని. అందువల్ల లీగల్గా హౌ నాట్ టు ఎస్టాబ్లిష్ మేము చేరలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము
అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి చేస్తున్న రకరకాల ఎత్తుగడలు ఇవి. ఈ ఎత్తుగడల్లో భాగంగానే ఈ క్రాస్ ఎగ్జామినేషన్లు ఇదొక ప్రహసనం. అందరికీ తెలుసు పార్టీ ఫిరాయించారని. ఎన్నికలకు, ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు. ఇప్పుడు ఎన్నికలొస్తే ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. జూబ్లీ హిల్స్‌లో గనక రిజల్ట్ కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంటే కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ధైర్యం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసినా వాళ్ళు ఆ సదరు ఎమ్మెల్యేలు ధైర్యం చేయాలి. ఆల్రెడీ మునుగోడులో అనుభవం ఉంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడు. బీజేపీ విధానం ఏంటంటే ఎవరు పార్టీ మారి వచ్చినా వాళ్ళు రాజీనామా చేసి రావాలి. సో, అది వాళ్ళ రూల్. అందుకే హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరగటానికి కారణం అది. మునుగోడులో కూడా అలాగే ఉప ఎన్నిక జరిగితే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. ఆఫ్‌కోర్స్ అది అసెంబ్లీ టెన్యూర్ ఎండింగ్‌లో జరిగింది గనక ఇబ్బంది లేదు. కానీ ముందే ఇప్పుడు 2028 వరకు అసెంబ్లీ ఉండగా 2025లోనే రాజీనామా చేసి తమ సభ్యత్వాన్ని రిస్క్ తీసుకోలేరు గనక ఈ రకంగా విచిత్ర అభినయాలు జరుగుతున్నాయి.